ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల హామీలు నెరవేర్చే సమయం లేని సీఎం రేవంత్ రెడ్డి ఎంతసేపు పక్కవారి నిందలు మోపడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యవస్థలో భాగంగా మారిందన్నారు. రోజువారీ లీకులతో వార్తలు రాయించడం కూడా నేరుగానే భావించాలని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం తేలినా దాన్ని పక్కన పెట్టారని వ్యాఖ్యానించారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. న్యూస్ రీల్ల టైప్లో కొన్ని లీకులు ఇవ్వడం, ఎప్పుడు బుద్ధి పుడితే ఒక అంశాన్ని తెర మీద తీసుకురావడం, కొద్ది రోజులు కాళేశ్వరంతో నడిపేసింది. మొత్తం కాళేశ్వరం తెల్లారితే పొద్దుముగితే కాళేశ్వరం 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 ఇట్లయింది. మిత్రులంతా చూసిండాలా. నిన్న మొన్న మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి కానీ హైదరాబాద్ నది మంచినీళ్ళ సమస్య మీద కానీ ఇతరత్ర చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మీడియాలో వచ్చింది. ఏంటది? హైదరాబాదు 2 జలాశయాలకు 7 టీఎంసీల నీళ్లను, ఉస్మాన్ సాగర్కు హిమాయత్ సాగర్కు 7 టీఎంసీల నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా తీసుకురావాలి, త్వరగా ఈ పనులు కూడా చేపట్టాలి, వెంటనే దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ రెడీ చేయండి అని అధికారులను పురమాయించినట్లు వార్తలు వచ్చినాయి. అట్లా న్యూస్ రీల్ల టైప్లో కొన్ని లీకులు ఇవ్వడం. నల్గొండ జిల్లా నకిరేకల్ మండల